Brought to you by V-Guard. ఇటు హైదరాబాద్ లో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటికి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు ప్రజలు. హైదరాబాద్ వెదర్ పరిస్థితిపై మా కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో సూర్యుడు బగ్గుమంటూ ఉన్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో కూడా 40% కూడా ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మనం చూస్తూ ఉన్నాము, ఇప్పుడు ఈ ఎండ తీవ్రత కూడా తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికీ ఎండ మాత్రం ఏదైతే డే టైంలో ఎక్కువగా ఉంటుంది, ఇక రాత్రులు మాత్రం ఉక్కపోత మాత్రం విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్లో బేగంపేటలో కూడా 40 degrees వరకు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఎవరు చూసినా కూడా ఈ ఎండ వేడిమితో పాటుగా మనం చూస్తున్న వాహనాలు ఆ వేడికి సంబంధించి అంటే వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గత ఏడాది మాత్రం ఈ సీజన్లో అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ మంత్లో మాత్రం ఇంత తీవ్రత లేదు. ఇప్పుడు మాత్రం విపరీతంగా ఈ యొక్క ఎండలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా గోలీ సోడా కావచ్చు, లేదంటే వాటర్ మినరల్ కావచ్చు, ఈ విధంగా తాగుతూ వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ నుండి వస్తున్నారండి? ఇక్కడ బేగంపేట. ఎండలు ఎట్లా ఉన్నాయి? అసలు ఇంత ముందు ఏప్రిల్ నెలలో ఇంత లేకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అంటే ఇంకా మే కూడా రాలేదు, అప్పుడే బాగా హెవీగా ఉంది. అంటే ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. రైట్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి? చూస్తున్నాం మనం క్యాబ్స్ పెట్టుకొని ఈ విధంగా వెళ్తున్నారు. బ్రాహ్మణవాడి నుండి వస్తున్నానండి. బ్రాహ్మణవాడి రైల్వే స్టేషన్ అండి. సో ఎండలు ఎట్లా ఉన్నాయి? నడుచుకుంటూ వస్తున్నారు? కంటే చాలా టూ మచ్గా ఎండలు ఉన్నాయండి. అవి విపరీతంగా తట్టుకోలేనంతగా ఉన్నాయి. ఇంకా మామూలు వాళ్ళ గురించి అవసరమే లేదు. బయట తిరిగే వాళ్ళకి, కారులో వెళ్ళే వాళ్ళకంటే ఇబ్బంది ఉండదు. బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు 40 degrees ఉష్ణోగ్రత బేగంపేటలో పాటుగా రాజేంద్ర నగర్, పటాన్ చెరువు అంటే ఓవరాల్గా అటు రాష్ట్రంలో ఆయా జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా 40 degrees ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా మేలో ఏ విధంగా ఉంటుందో అని ఊహించుకోలేకపోతున్నామంటూ కూడా నగర ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి TV9 బేగంపేట నుంచి హైదరాబాద్. Brought to you by V-Guard.